సిపిఎం పార్టీ ఆదోని పట్టణ కార్యదర్శి డి లక్ష్మణ్ అమ్మ శంకరమ్మ అనారోగ్యంతో నిన్న రాత్రి సమయంలో మరణించారు. ఈ సందర్భంగా శుక్రవారం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, కె వెంకటేశ్వరు, ఎండి ఆనంద్ బాబు, కెవి నారాయణ, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు రామాంజనేయులు, పి ఈరన్న, జిల్లా కమిటీ సభ్యులు వీరశేఖర్, మహిళా సంఘం జిల్లా కోశాధికారి పిఎస్ సుజాత, మునెమ్మ, ఆదోని మండల కార్యదర్శి కె లింకన్న, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ గోపాల్ తిప్పన్న, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి వీరారెడ్డి, డి రామాంజనేయులు, జె రామాంజనేయులు ఆమె మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శంకరమ్మ భర్త షేకన్న 1990 నుండి ఏటీఆర్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా ఉంటూ కార్మిక సంఘం నాయకుడిగా, పార్టీ నాయకుడిగా పనిచేశారని, ఆయన అడుగు జాడల్లోనే పార్టీ సభ్యురాలుగా, మహిళా సంఘం నాయకురాలుగా ఉంటూ విశేష సేవలు అందించారన్నారు. తన ఏకైక కుమారుణ్ణి సైతం తమ బాటలోనే నడిపి నేడు పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు అందించేటువంటి స్థాయికి తీసుకుని రావడంలో వారి సహకారం మరవలేదని అన్నారు. శంకరమ్మ ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని ఆమెకు విప్లవ జోహార్లు అర్పించారు. అంతిమ యాత్రలో పట్టణ సిపిఎం నాయకులు నాగరాజు, నాగేంద్ర, వీరేష్, వెంకటేష్, మునిప్ప, మండల నాయకులు భాష, మల్లికార్జున, కైలాష్, అజయ్తో పాటు వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు.